నేను ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేటగిరీ వైజ్ గా నీట్ 2024 కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తాను. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. దాని గురించి కూడా ప్రస్తావిస్తాను. యాక్చువల్ గా నిన్న నైట్ నేను కమ్యూనిటీ పేజ్ లో నేను పోస్ట్ చేశాను. కొత్తగా వచ్చిన పర్మిషన్స్ కాలేజ్ సంబంధించి పోస్ట్ చేశాను. సో అది తెలియని పక్షంలో నేను ఇప్పుడు దాని గురించి కూడా మెన్షన్ చేస్తాను. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక గ్రాస్ కట్ ఆఫ్ అయితే నేను ఎస్టిమేట్ చేశాను కేటగిరీ వైజ్ గా. అది మీకు డిస్ప్లే చేస్తాను తర్వాత. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే తెలంగాణ 4 మెడికల్ కాలేజీలకి ఏర్పాటుకి ఎన్ఎంసీ అనుమతి అని చెప్పి తెలియపరిచారు. తెలంగాణలో మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇచ్చింది. యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వైద్య విద్య డైరెక్టరేట్ డిఎంఈకు మంగళవారం ఎన్ఎంసీ సమాచారం ఇచ్చింది. దీంతో మరో 200 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 24-25 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఎన్ఎంసీకి ప్రతిపాదనలు పంపగా గత నెల ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేటకు అనుమతి ఇవ్వగా మరి 4కి తిరస్కరించింది. సో లాస్ట్ మంత్ మనకి ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట, సో ఈ 4 కాలేజ్ పర్మిషన్ ఇచ్చి మిగతా 4ని తిరస్కరించింది. సో అయితే రీసెంట్ గా నిన్న మిగతా 4కి కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలియపరిచారు. ఈచ్ కాలేజ్ 50 ఎంబీబీఎస్ సీట్స్. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి వీలుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వాటిలో లోపాలు సరిదిద్దింది. ప్రధానంగా ఈ 4 చోట్ల 220 పడకల ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎన్ఎంసీ నిర్దేశించిన మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమించింది. 2 వారాల క్రితం మరోమారు అనుమతికి దరఖాస్తు చేయగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్ఎంసీ ఆమోద ముద్ర వేసిందని చెప్పి తెలియపరిచారు. సో మనకి టోటల్ ఇయర్ 8 కాలేజెస్ వచ్చింది తెలంగాణలో. సో ఈచ్ కాలేజ్ 50 ఎంబీబీఎస్ సీట్స్ ఆన్ ఈ హోల్ 400 ఎంబీబీఎస్ సీట్స్ తో మనకి 8 కాలేజెస్ వచ్చినాయి. సో కట్ ఆఫ్ గురించి చూస్తుంటే ఒకసారి నేను కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ డిస్ప్లే చేస్తానండి. సో కట్ ఆఫ్ అనేది మనం చెప్పిన ఆ లైన్స్ లో రావచ్చు, లేదంటే కొద్దిగా అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏక్యూ వాటన్నిటి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఒక గ్రాస్ ఎస్టిమేషన్ మటుకు వేసాను. సో మన తెలంగాణలో ఓసీకి సంబంధించి సుమారుగా 500 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. 500 అటు ఇటుగా ఉంటుంది. సో అన్న గ్రాస్ మనకి 500 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మనకి సీట్స్ పోయినాయి, 200 సీట్స్ దాకా పోయినాయి కాబట్టి దానికి బ్యాలెన్స్ చేస్తే మళ్ళీ నిన్న పర్మిషన్ వచ్చి 200 సీట్స్ కి. సో ఆ రెండు బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పి మనం భావించవచ్చు. ఫైనల్ కట్ ఆఫ్ మనకి ప్రైవేట్ ఏ కేటగిరీలో ఉన్న ఫైనల్ కట్ ఆఫ్, అలాగే మాపప్ రౌండ్ ఆ టైంలో ఉన్న కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ 500 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది తెలంగాణ ఓసీ కేటగిరీకి సంబంధించి. సో మీకు ఈ కట్ ఆఫ్ అనేది మాపప్ రౌండ్ అంటే మొత్తం కౌన్సిలింగ్ అయ్యేసరికి ఇన్ని మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీఏ కేటగిరీ చూసుకుంటే అరౌండ్ 435 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. బీసీ బి కేటగిరీ చూసుకుంటే అరౌండ్ 480 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుందండి. బీసీబీ కేటగిరీకి సంబంధించి అరౌండ్ 480 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. బీసీసీకి సంబంధించి అరౌండ్ 440 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. బీసీడీకి సంబంధించి అరౌండ్ 480 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బీసీ కేటగిరీ వచ్చేసరికి అరౌండ్ 480 దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్సీ కేటగిరీ వచ్చేసరికి అరౌండ్ 440 ప్లస్ ఉంటుంది, 440 దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీ కూడా 440 ప్లస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి తెలంగాణలో కేటగిరీ వైజ్ గా మనకి మాపప్ రౌండ్ లో మనకి లీస్ట్ ప్రైవేట్ కేటగిరీ ఉన్న కాలేజెస్ సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం పెట్టుకున్న ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఉంటుంది. మాక్సిమం అందరూ కూడా సో ప్రైవేట్ కాలేజెస్ లాస్ట్ అంటే అన్ని కాలేజెస్ కాదు, గవర్నమెంట్ పెడుతున్నారు. తెలంగాణలో ఎక్కువ మంది గవర్నమెంట్ కూడా లాస్ట్ ప్రైవేట్ పెడతారు, కొంతమంది ప్రైవేట్ ఎక్కువ పెడుతున్నారు. సో ఏపీ అయితే మరి డిఫరెంట్ గా ఉంటుంది కంప్లీట్. ఏపీలో అందరూ కూడా ముందు గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ పెట్టుకుంటారు. తెలంగాణలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ముందు గవర్నమెంట్ మెయిన్ పెట్టుకుని తర్వాత ప్రైవేట్ మెయిన్ పెట్టుకుని అట్లాగా ప్రైవేట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ మనకి లాస్ట్ ఫైనల్ మార్క్ వచ్చేసరికి అరౌండ్ 440 దాకా ఉండే అవకాశం ఉంది ఎస్టీ కేటగిరీకి సంబంధించి. సో ఇది మోపప్ రౌండ్ కి సంబంధించి. థ్యాంక్ యూ.